సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. నమస్తే శేఖర్ గారు. చాలామంది మహిళా కమిషన్ చైర్మన్ అని ఒక ఆవిడ సపోర్ట్ చేస్తూ వీడియో చేయడం జరిగింది. అవునా? అవును సార్. అంటే మన మహిళా కమిషన్ చైర్మన్ ఇక్కడ స్టేట్ మహిళా కమిషన్ చైర్మన్ నేను అని చెప్పేసి ఒక ఐడెంటిటీ కార్డు కూడా ఆవిడ చూపించారు. మన మహిళా కమిషన్ ఎవరో మనకు తెలుసు కదా. ఓకే, అంతకుముందు సంథింగ్ మేబీ ఒకళ్ళు చేశారు. అలానే మరికొంతమంది మహిళలు కూడా మీకు చాలా అన్యాయం జరిగింది, పాపం ఇన్ని సంవత్సరాల తర్వాత మీ బాధను చెప్పుకుంటున్నారు, ఇప్పటికీ కూడా మీ పైన క్రిమినల్ కేసు పెట్టడం చాలా తప్పు, ఇన్ని సంవత్సరాలు మీరు కామ్గా ఉంటే మీ పైన క్రిమినల్ కేసులు పెట్టడం, మీ వీడియోలు ఏవో చూసి క్రిమినల్ కేసు పెట్టడం తప్పు అని ఆవిడని సమర్థించే వాళ్ళు కూడా ఉన్నారు. మరి దీన్ని చాలా కరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు ఈవిడ అంటే ఈ విక్టిమ్ గేమ్ ఆడుతూ ఉంటారు. లైక్ నేను చిన్నపిల్లని, నేను అమాయకురాలని, నాకేం తెలియదు, అప్పట్లో విడాకులు ఇస్తే భరణం ఇస్తారనే విషయం కూడా నాకు తెలియదు, అప్పుడు భరణం అయితే తీసుకునేదాన్ని అని ఒక పక్క అంటూనే, నేను మహిళా సాధికారత ఉన్నదాన్ని, నాకు ఈ డబ్బులన్నీ అక్కర్లేదు. ఇంకోటి ఏముంది మరి అంటే, ఒక పక్కేమో కావాల్సి వచ్చినప్పుడేమో నేను విక్టిమ్ కింద దాక్కుంటాను, పౌరుషం వచ్చినప్పుడేమో నేను ఇదని చూపిస్తాను. ఏదైతే ఈవిడ ప్లే చేస్తున్నారో, అప్పట్లో నేను అమాయకురాలని తెలియదు, ఇవన్నీ కూడా అక్కడ కూడా ఒక సమాధానం ఉంది. ఏంటి, నువ్వు జనరల్గా భరణం ఎందుకు ఇస్తారు? నువ్వు బతకలేవనే దీంతో ఇస్తారు. మరి మగాడైనా ఆడవాళ్ళైనా సరే చదువుకున్నప్పుడు కష్టపడి ఏదో ఉద్యోగం తెచ్చుకొని సంపాదించుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకలేదు. అందుకనే కదా మనం చదువుకుంటాం. ఇవాళ నువ్వు అదే పని చేసే ఫైనల్గా. అమ్మో నేను కష్టాలు పడిపోయినంటే కష్టపడాలి, కష్టపడి మన కాళ్ళ మీద మనం నిలబడాలి. అదే కదా మన చదువు, అందుకనే కదా. అండ్ ఇంకొకటి, నీకు భరణం ఇవ్వలేదంటే ఎందుకు ఇవ్వాలి? నీకు భరణం పిల్లల్ని ఆయన దగ్గర వదిలేసావు. మరి నీకు కనుక పిల్లల్ని ఇచ్చుంటే వాళ్ళ ఖర్చుల కోసం, నీ ఖర్చుల కోసం ఆయన ఇచ్చుండేవాడు. పిల్లల ఖర్చుల కోసం నువ్వే ఇవ్వాలి లిటరల్గా చెప్పాలంటే. ఇంకా అంటే ఆవిడ అక్కడ అమౌంట్ అవేమి మెన్షన్ చేయలేదు కదా శేఖర్? లేదు, అడిగింది. ఆవిడ మాటల్లో ఒక మాట ఉంది, నాకు పిచ్చి మొహందని నాకేం తెలీదు, అప్పుడు భరణం తీసుకునే ఇది ఉంటుందని కూడా నాకు నా ఆస్తి తీసుకున్నారు అని చెప్పేసి చెప్తుంది ఆవిడ. నాకు తీసుకుంటే ఏదో వైట్ పేపర్ల మీద ఏదో సంతకాలు పెట్టించుకున్నారు ఏదో చెప్పింది. బట్ ఒకవేళ కనుక అలాంటిది ఏదన్నా జరిగినా కూడా అస్సలు తప్పలేదమ్మా. ఎందుకంటే నీ ఆస్తిలో నీ పిల్లలే ఉంటున్నారు. నువ్వు వద్దనుకొని వేరే ఆయనతో వెళ్ళిపోయావు అంటే ఇప్పుడు ఏంటి, ఆయన తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టి ఈయన ముందు కాపురం చేస్తారా ఏంటి? మంచిదే, నీ పిల్లలకి నువ్వు ఏదన్నా చేసి పోవాలి కదా. ఒక చెట్టు పెరిగిన తర్వాత ఒక పండైనా ఇచ్చి పోతుంది చచ్చే ముందు. మరి నువ్వు నీ పిల్లలకి ఇచ్చావు అనుకో, తప్పే ఉంది దాంట్లో. ఓకే, నేను ఎంతసేపు నేను మహిళ నాకు భరణం ఇవ్వాలి, నేను మహిళ నాకు భరణం ఇవ్వాలి. నేను ఉద్యోగం చేసుకున్నావు, ఊళ్ళు వెళ్తున్నావు, డబ్బులు సంపాదించుకుంటున్నావు, నా వైభవం చూడండి, రాజమండ్రి రండి, రాజమండ్రి కాకినాడ రండి, చూపిస్తాను, సంవత్సరం పాటు మిమ్మల్ని పోషించగలను, నన్ను ఎవడంటున్నాడో వాళ్ళని అని చెప్పి అంటుంది ఆవిడ. మరి ఎందుకు భరణం? జస్ట్ భరణం ఇవ్వాలి అని చెప్పి చట్టంలో ఉంది కాబట్టి వాడుకుని భరణం తీసుకుంటుండాలా? నీకు స్వేచ్ఛ కావాలి, రెస్పాన్సిబిలిటీలు అక్కర్లేదు. మొదటి భర్తతో ఆయన ఇక్కడ భర్త పిల్లల్ని కూడా వదిలేసి ఇంకో ఎంతో ఏ రకంగా జస్టిఫై చేస్తారు వీళ్ళందరూ కూడా, ఎవరైతే మహిళా మనులు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటమ్మా, స్కూటర్లో తీసుకెళ్ళట్లేదు. ఆయన స్కూటర్ డ్రైవింగ్ రాకపోతే మగాడు కదా, ఇద్దరిని పిల్లల్ని కన్నాడు కదా. స్కూటర్ డ్రైవింగ్ కాని వాళ్ళు పెళ్లి చేసుకోకూడదా? స్కూటర్ డ్రైవింగ్ వచ్చిన వాడిని పెళ్లి చేసుకోవాలా? మందులు తెచ్చిస్తేనే వాడు మొగుడా? ఆయన చెప్పాట, నువ్వు వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా, నీ కాళ్ళు చేతులు పనిచేస్తున్నాయి కదా, నువ్వు వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా. అంటే అమ్మో నన్ను నా వెనకాల ఎవడన్నా పడితే, నన్ను ఎవడన్నా ఏడిపిస్తే, ఆల్రెడీ పొద్దున్న వచ్చిన పాలవాడు నన్ను ఒక రకంగా చూస్తున్నాడు సుమి అని చెప్పిందిట. ఆయన పాలవాడు, ఈయన లోపాలవాడు ఆవిడ దృష్టిలో. ప్రపంచంలో అందరూ ఈవిడికి మంచిగానే కనిపిస్తారట, ఈయన మాత్రం కనిపించట. అంటే ఆయన వ్యక్తిగతంగా వ్యక్తిగతంగానే కాకుండా మర్రగుజ్జు అని ఇంకా కొన్ని పదాలు కూడా వాడారు పాపం ఆయన పైన, వెరికిపాటి గారి పైన. అంటే ఒక పద్మశ్రీ వచ్చిన తర్వాత, ఇంత పాపులారిటీ వచ్చిన తర్వాత ప్రవచనకారుల్లో చాలా తక్కువ మంది, మనకుందే చాలా తక్కువ మంది, అందులో ఒకళ్ళిద్దరిలో ఈయన ఒకరు. అలాంటి వారిపైన ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన మరిగుజ్జువారు కాదమ్మా, బుర్రగుజ్జువారు. ఆయన బుర్ర నిండా బోల్డంత గుజ్జు ఉంది, అది ప్రపంచానికి ఆయన పంచిస్తున్నాడు. మంచిది, మన సాంప్రదాయం నిలబెడుతున్నాడు. అది
కొన్ని విప్లవాత్మకమైన మార్పులు కూడా సజెస్ట్ చేస్తున్నారు ఆయన, దాంట్లో తప్పేం లేదు, మంచి చెప్తున్నాడు ఆయన. అది కొన్నిసార్లు ఆయన చెప్పే మాటలను వక్రీకరించి చెప్పడము, కొన్నిసార్లు శాస్త్రాలను చెప్తున్నప్పుడు శాస్త్రాలను ఊటకిస్తూ చెప్పినప్పుడు వాటిని ఈయన మాటగా ఈయన ఒపీనియన్గా చెప్తున్నారు అని చెప్పి ఈయన్ని చేస్తున్నారు. ఏదో లేడీస్కి సంబంధించిన అమ్మాయి పెద్ద మనిషి అయిన ముహూర్తాన్ని బట్టి వాళ్ళ క్యారెక్టర్ ఉంటుంది అని చెప్పి ఏదో శాస్త్రంలో ఏదో చెప్పినట్టుంటారు. అది ఈయన ఎక్కడో చెప్పారు. ఇది నువ్వు ఎట్లా క్యారెక్టర్ని డిసైడ్ చేస్తావా అది ఇది అని చెప్పి ఈయన్ని అప్పుడు ఈయనకి చాలా క్లియర్ కట్గా చెప్పుండాల్సింది, నేను పలానా చోట పలానా శాస్త్రంలో పలానా అధ్యాయంలో పలానా వాక్యంలో ఇది తీసుకున్నాను అని చెప్పి చెప్పుండొచ్చు. బట్ ఒకవేళ ఇప్పుడు ఈ శాస్త్రాలు లేకపోతే ఉపనిషత్తులు పురాతనంగా ఎవరో రాశారని చెప్పి అవన్నీ రైట్ అయిపోవు. మన విచక్షణతో మనం ఆలోచించి కాలానుగుణంగా వాటిని మార్పులు చేసుకుంటూ మనకు తగ్గట్టుగా మనం చేసుకోవాలి. సో మనకు కావాల్సి వచ్చినప్పుడేమో మళ్ళీ అగైన్ విక్టిమ్ కార్డు, ఎత్ర నార్యంతు పూజ్యంతే, మహిళ అంటే ఆదిశక్తి, మహిళ అంటే పరాశక్తి, మహిళ అంటే కనకదుర్గ. మరి అదే మహిళల్లో తాటకులు ఉన్నారు, అదే మహిళల్లో లంకిణులు ఉన్నారు, శంకిళ్ళు ఉన్నారు, అదే మహిళల్లో శూర్పణఖలు కూడా ఉన్నారు. అన్నిట్లోనూ మంచి చెడు అనేది ఉంటుంది. మనల్ని మనం హైలైట్ చేసుకోవడానికి ఈ శ్లోకాలు గుర్తొస్తాయి. మనం చేసే పనులు శూర్పణఖ పనులు మనం పోల్చుకునేదేమో సీతాదేవితోటి. అలా ఉంటుంది. ఆయన కేసు పెట్టించారు నా మీద అని చెప్పి చెప్తుంది కదా. నీ కొడుకు నీ మీద కేసు పెట్టాడు, ఆయనకి బాధ అయింది. నువ్వు కొడుకుల గురించి మాట్లాడి నీ ఫ్యామిలీ ప్రతిష్టని నువ్వు వెళ్ళిపోయావు. ఇప్పుడు వాళ్ళు పరువుగా బతుకుతున్నారు. గరికపాటికంటే మంచి పాపులారిటీ ఉంది, వాళ్ళు పరువుగా బతకని. నువ్వు ఎట్టాగో వాళ్ళు పరువు తీసి బయటికి వెళ్ళిపోయావు, సరే అవన్నీ మర్చిపోయి, ఆ గాయాలన్నీ మర్చిపోయి వాళ్ళు బతుకుతున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆ గాయాన్ని రేపి, అంటే మొదటి కేసు పెట్టింది వీళ్ళే కదా ఆవిడ్ని. ఎప్పుడమ్మా? ఇప్పుడు 9-10 నెలల క్రితం ఈవిడ వీడియోలు చేసింది, వాలి, సుగ్రీవుడు, రాముడు, లక్ష్మణుడు అనుకుంటూ. ఆవిడ వాళ్ళని తిట్టాలనుకుంటూ పురాణాలను కూడా కించపరుస్తూ మాట్లాడుతుంది ఆవిడ. సో నీ మీద కేసు పెట్టింది నీ కొడుకు, మీ ఆయన కాదు, లేకపోతే ఎక్స్ హస్బెండ్ కాదు. ఏమన్నా అనాలనుకుంటే మళ్ళీ కొడుకునైనా ఇది లేదు, అక్కడ ప్రేమ వస్తుంది, నా కొడుకు. ఎందుకంటే అక్కడ కూడా విక్టిమ్ చేయమన్నమాట. ఈయనతో పెట్టించాడట. ఈవిడ మోసుకురావడానికి ఈవిడ చిన్నపిల్ల, కుక్కపిల్ల, నా కొడుకు 30 ఏళ్ళ పైబడినప్పుడు వాడికి విచక్షణ ఉంటుంది కదా, ఏం చేయాలో ఆయనకి తెలుసు. ఆయనకి తప్పనిపించింది కాబట్టి పెట్టాడు. నువ్వు అడగాలనుకుంటే నీ కొడుకుని అడుగు. లేదు, ప్రతిదానికి ఏ ప్రాబ్లం వచ్చినా నాకు అన్నిటికీ ఆయనే కారణం. నేను ఏదన్నా సాధిస్తే అంతా నా క్రెడిటు, నాకు ఏ కష్టం వచ్చినా అంతా ఆయన వల్ల. అటు యాటిట్యూడ్ చాలా క్లియర్గా తెలుస్తుంది కదా. చిన్న సరదాలు ఉంటాయి, ఆ సరదాలు తెలిసకపోతే వేరే చెట్టు నీడ చూసుకోవాలి మనం. కాఫీ తాగకపోతే, స్కూటర్ డ్రైవింగ్ రాకపోతే, రాత్రి మందు తెచ్చివ్వకపోతే. ఇంకా గరికపాటి గారు చాలా కరెక్ట్ చేశారని చెప్తాను నేను. మహిళా సాధికారత, మహిళలకి ధైర్యంగా వెళ్ళి చేయాలి అని చెప్పి ఆ రోజే వాళ్ళ ఆవిడని ఆయన చేశారు. ఎప్పుడైతే ఇప్పుడు మన పని మనం చేసుకోవడం తప్పు కాదు. నీకు మందు అవసరం, పోయి తెచ్చుకో అంటే నేను వెళ్ళలేను, నాకు వాళ్ళు వీళ్ళు చూస్తారంటే ఫస్ట్ ఆ భయం వదులు. నీకు అంత భయం అయితే ఒక కత్తి పట్టుకో వెళ్ళు, ఎవడొస్తాడు చూడు అని చెప్పి ఆయన ఆవిడ్ని ఇది చేశారు. అన్నం పెట్టడం వేరు, అన్నం నువ్వే సంపాదించుకునేట్టు చేయడం వేరు. ఏది బెటరు? అన్ని వేళ నేను ఉండకపోవచ్చు, రేపు నేను ఏదో పని మీద బయటకు వెళ్తాను, నీకు ఏదైనా అవసరం వస్తుంది, ఇలాగ ఇంట్లో కూర్చుంటావా? బయటికి వెళ్ళు. నిన్నేమన్నా వంటింటి కుందేలాగా కట్టేసి ఎక్కడికి పోకూడదు, నువ్వు ఇంట్లోనే ఉండాలంటే అది తప్పు పట్టాలి తప్ప, ఇట్లా ఉండమంటే ఇదొక తప్పు పడతారు. బయటికి వెళ్ళిపోయి నీ పనులు నువ్వు చేసుకోమంటే నాకు పని చేసి పెట్టట్లేదు అని చెప్పి. సో బైక్లో దిప్పుతాడని చెప్పి ర్యాపిడో వాడిని, మనం అడిగింది తెప్పిస్తాడని చెప్పి స్విగ్గీలో వాడిని ప్రేమించడాలు, పెళ్లి చేసుకోవడం చేయకూడదమ్మా. ఆల్ రైట్ శేఖర్ గారు, థ్యాంక్ యూ అండి.